ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, రాత్రంతా మంచి నిద్రను దయచేసావయ్యా. కళల ద్వారా, స్వప్నాల ద్వారా నీ మాతో మాట్లాడవయ్యా. నీకే కోట్లాది వందనములు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాలపు సమయంలో ఇలా లేచి ఇలా మేమందరం ఏకముగా కూడి ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ మొదటి గడియను పరిశుద్ధపరిచినట్లే ఈ రోజు అంతటినీ పరిశుద్ధపరచమని అడుగుతున్నామయ్యా. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి సహోదరుడి గురించి ప్రార్థిస్తున్నాం. వారి స్థితిగతులు నీవే ఎరుగున్న దేవుడివి. వారు ఏ స్ట్రగుల్స్ గుండా వారి జీవితంలో వెళ్తున్నారో, ఏ బాధలు గుండా వెళ్తున్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే. సమస్తాన్ని నీ చేతులకు వారి అప్పచెప్తుండగా ప్రతి దానికి తగిన సమయంలో ప్రతిఫలం ఇవ్వమని అడుగుతున్నామయ్యా. దేవా, వారు ఏదైతే ప్రభువా కన్నీటితో విత్తుతున్నారో ప్రతి దాన్ని నీవే చూడు. ప్రతి దాన్ని నీవే ఆశీర్వదించగలిగిన దేవుడవయ్యా. నీవు ఆశీర్వదించకపోతే మాకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి రాదు. ప్రభువా, నీవు మాకు సహాయం చేయకపోతే మాకు సహాయం చేసే నాదుడు ఎవ్వరు లేరు తండ్రి. మేము ఏదైతే మా చేతి పని ద్వారా మేము విత్తుతున్నామో ప్రతిదాన్ని 100 రెట్లుగా ఫలింపజేయమని అడుగుతున్నామయ్యా తండ్రి. ఇదిగో ప్రభువా, ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్క ఎగ్జామ్ రాసే స్టూడెంట్ గురించి పేరు చెప్పున ప్రార్థిస్తున్నానయ్యా. నీ హస్తాన్ని నుంచి మనం అడుగుతున్నామయ్యా. నీ అభిషేకించిన ఆయిల్, నీ అనాయింటింగ్ ఆయిల్ని వారి మీద దయచేయండి. జ్ఞానంతో వారిని నింపండి అయ్యా. వారు రాసే ప్రతి క్వశ్చన్ అండ్ ఆన్సర్కి ప్రభువా నీవిచ్చిన విజ్డమ్ ద్వారా, నీవిచ్చిన తెలివి ద్వారా వారు అటెంప్ట్ చేయడానికి నీ కృప చూపండి. ఎగ్జామ్లో ఎటువంటి టెన్షన్ ఫీల్ అవ్వకుండా, డిప్రెషన్ ఫీల్ అవ్వకుండా సహాయం చేయండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరెవరైతే బాధపడుతున్నారో, స్ట్రగుల్ అవుతున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. వారి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అతి త్వరలో తీర్చమని అడుగుతున్నామయ్యా. దేవా, వారు చేసిన అజ్ఞానంలో ఉన్న అప్పులని దేవా నీవెరుగున్నావు. సమస్తాన్ని నీవెరుగున్నావయ్యా. నిశ్చితమైతే నీ ఒక్క నోటి వాక్కు చాలయ్యా. ప్రతి ఒక్క అప్పు కొట్టివేయబడుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ప్రతి అప్పు ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో కొట్టివేయబడును గాక అని ప్రకటిస్తున్నాను. దేవా, ఇది నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నామయ్యా. ఈ రోజంతా నీవే నీ రెక్కల చాటున కప్పండి, అభిషేకించండి. గొప్ప జయాలు మేము చూసేలా మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.